ఈ కీర్తన మనం చూసినట్లయితే దావీదు కీర్తన ఇది. దేవుడు సృష్టిని ఏ విధంగా అందంగా సృష్టించి ఆ సృష్టికర్తని దేవుణ్ణి ఆరాధన చేయాలని, ఆయన ప్రజలకి మేలు చేసేవాడని, సమాధానం ఇచ్చే దేవుడని, ఆయన స్వరము బలమైన స్వరమని అని ఈ కీర్తనగడు వర్ణించడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా విందాం. మన దేవుడు ఎవరంటే మనం చూస్తున్న సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. సృష్టిని అందంగా సృష్టించిన తర్వాతే తన పోలికలో తన రూపంలో మన అందరినీ చేశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏది చేసినా అన్ని మంచిగానే చేశాడు. అక్కడికి చూడండి, ఆదికాండం స్టార్టింగ్ లోనూ సృష్టిని 6 రోజులు చేసిన తర్వాత 10 రోజు అంటాడు ఆయన మంచిది 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 మంచిదని చివరిలో ఏమైనా తెలుసా, మంచిదని మాట ఉపయోగించాడు ఆయన. అంటే దేవుడు చేసిన ప్రతిదీ మంచిదే. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనం కూడా చేసిన పని ఏంటంటే ఆ మంచి దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఆ మంచి దేవుని ఆరాధన చేసే పిల్లలుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ మంచి దేవుడు మనం ఏం చేయాలంటే స్తుతించి ఘనపరిచే పిల్లలుగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. అంతే నేను చదవండి 29వ వచనం. ఆమేన్. హల్లెలూయా. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ 6 రోజులు నీ నా పట్ల కార్యం చేశాడు కదా, మన బ్రతుకుంటే దేవుని కృప కదా. మనం చేసిన పని ఏంటంటే మహిమ ప్రభావాలు ఆయనకి చెందేటట్టు మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి దేవుడిని స్తుతించి గణపరిచే పిల్లలుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ అంటాడు, అక్కడ యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. హల్లెలూయా. దేవుడికి చెందవలసిన మహిమ ప్రభావం ఏం చేయాలంటే ఆయనకి ఆరోపించాలి. దేవుడికి ఇంతగా ఏం కావాలి ఎంతగానో 6 రోజులు దేవుడు దీవించాడు, ఆశ్రయించాడు కదా. మీరు డబ్బులు సంపాదించుకున్నారు కదా, కాయగూరలు సంపాదించుకున్నారు కదా, బియ్యం అన్ని సంపాదించుకున్నారు కదా. అయ్యో ముఖ్యం దేవుడికి? అమ్మా, దేవుడికి ఏది ముఖ్యం? ఆయన చేసిన కార్యములు బట్టి నైనా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం నా పట్ల నా పిల్లలు బట్టి కార్యం చేస్తావు, మీకు వందనాలయ్యా, మీకు స్తుతులయ్యా అని ఆయనకి మహిమ ప్రభావం చెల్లించాలండి. ఆయన చేసిన కార్యములు మనము స్తుతించేవారిగా ఉండాలి. మరి మీరు అందరూ వచ్చారు కదా, మరి సోమవారం నుంచి శనివారం ఏం చేస్తారో నీకు తెలుసు కదా. మరి వచ్చే రాగానే మోకరించి ప్రార్థన చేసుకుని మరి దేవుడికి స్తుతులు చెల్లించావా నువ్వు? కృతజ్ఞతలు చెల్లించావా నువ్వు? చెల్లించాలండి. ముందు ఆయనకి మహిమ ప్రభావం చెల్లించాలండి. ఆమేన్. హల్లెలూయా. అని చెప్తా అంటాడు అక్కడ, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడాడు. దేవుడి దగ్గర ఎలా సాగిలపడాలంట? ప్రతిష్ఠితములకు ఆభరణాలు అన్నాడు. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఉండండి. దేవుడు నమ్ముకున్న పిల్లలు మనము ఒక ప్రతిష్ఠిత జనం. మనం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ముని పిల్లలు చాలా మంది ఉన్నారు కదా. మరి దేవుడు నిన్ను ప్రేమించి నిన్నే ఎందుకు రోజు మందిరం నడిపించాడు? మీరు అనుకోవచ్చు మందిరం దేవుడు నడిపించలేదండి, నేను అనుకోవచ్చు. కాదు. మందిరానికి ఎవరైనా అడుగు పెట్టారంటే వాళ్ళందరినీ దేవుడు నడిపిస్తేనే రాగలుగుతారు, లేకపోతే రాలేదు. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు నడిపించాడు కాబట్టి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు అండి. అయితే మందిరానికి వచ్చిన తర్వాత ఆయనకి లాగా ఒక ప్రత్యేకంగా మనం జీవించాలి. ప్రతిష్ఠిత ఆభరణాలు ధరించాలండి. ఏ ఆభరణాలు? మీకు అందరికీ బాగా తెలుసు. ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎలాగ అలంకరించుకోవాలో, పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే ఏ డ్రెస్ వేసుకోవాలో, ఎక్కడ ఎలాగ వెళ్ళాలో మీ అందరికీ బాగా తెలుసు. తెలుసా తెలీదా? నాకు తెలిసి ఎలాగ వెళ్ళిపోతారు మీరు వెళ్ళిపోతారు ఎలాగా? అమ్మా, మీరందరూ ఈరోజు మీరు కొత్త బట్టలు వేసుకొచ్చారా? ఆల్రెడీ ఒకసారి వేసుకున్న బట్టలు వేసుకొచ్చారా? చెప్పండి ఒకసారి మీరు. నేను ఈరోజు కొత్త బట్టలు వేసుకొచ్చానని అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కొత్త బట్టలు అమ్మయ్యా, అమ్మా మంచి. హల్లెలూయా. ఇప్పుడు ఆవిడ తప్పించి మిగతా వాళ్ళందరూ మనం ఏం వేసుకున్నా? అవును కదా. అలాగే ఈరోజు మన అందరికీ ఎమ్మెల్యే గారు పెళ్లికి రమ్మని అన్నాడు అనుకోండి, ఇలాగే వెళ్తాము ప్రార్థన అయిన తర్వాత.
ఇలా మందిరంకి వచ్చాం కదా, ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి అయినా భోజనానికి రమ్మని వాళ్ళందరూ అయినా ఇంటికి ఇలాగే వెళ్తామా చెప్పండి? ఇలాగే వెళ్తామని అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అది ఒక్కడే ఇద్దరు కదా అంటే దాని అర్థం ఏంటి? వెళ్ళేది ఎమ్మెల్యే గారి ఇంటికి, అక్కడ భోజనానికి ఇలాగే వెళ్తామేంటి మనమని. మన ఇంట్లో ఉన్న మంచి డ్రెస్ ఏదైతే ఉందో అది వేసి మనం వెళ్తాం. అవునంటారా కాదంటారా? ఎందుకని? ఇందాక మందిరానికి వచ్చావు కదా, మందిరంలో డ్రెస్ వేసావు కదా, అదే డ్రెస్ వెళ్ళచ్చు కదా అక్కడికి. పోనీ అదే డ్రెస్ వెళ్తే నేను గెండుతాడైనా, లేకపోతే నీకు భోజనం పెట్టాడైనా, నిన్ను పలకరించడైనా? అమ్మా చెప్పండి, మీరు ఇదే డ్రెస్ వెళ్తే ఎమ్మెల్యే గారు మిమ్మల్ని పిలిచిన ఆయన మీ డ్రెస్ చూసి మిమ్మల్ని లోపలికి రమ్మంటాడు ఆయన అంట కదా. అంటే తేడా ఎక్కడ ఉంది? తేడా మనలోనే ఉంది. అవునంటారు కదంటారా? ఆమేన్ హల్లెలూయా. ఆయన మహిమగల దేవుడు కాబట్టి, గొప్ప దేవుడు కాబట్టి, శక్తిగల దేవుడు కాబట్టి ఆయనకంట ప్రతిష్ఠితమైన ఆభరణాలు ధరించుకుని రావాలి. ఆమేన్ హల్లెలూయా. దేవా నీ మందిరికి వచ్చేటప్పుడునైనా లోకానుసారంగా కాకుండా తండ్రి వాక్యానుసారంగా నా ప్రవర్తన ఉండాలయ్యా. అంటే ఎలా ఉండాలి? ఒక్కసారి అపొస్తలుడైన పౌలు తీమోతికి రాసిన పత్రిక చదవండి ఒక్కసారి. స్త్రీలు ఎలా ఉండాలో చెప్పాడు ఒక్కసారి. గట్టిగా చదువు తల్లి. హల్లెలూయా. ఒక్కసారి మొదటి నుంచి కొంచెం గట్టిగా సులువుగా చదువు, వీళ్ళందరూ వినాలి. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలను తగినట్టుగా సత్క్రియ చేత తమను తాము అలంకరించుకొనవలెను. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. స్త్రీలారా మీరందరూ విన్నారనుకుంటున్నాను. విన్నారమ్మా? ఎందరన్నా? అలాగ రావాలంట. అలాగ రమ్మన్నాడు. ఎక్కడికి? అలాగ అలంకరించుకుని రావాలి. మరి ఉందా అలంకరణ మీకు? నేను చెప్పిన మాటల, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటల? చెప్పండి ఒకసారి. ఎందుకంటే అలాగే నువ్వు ఎప్పుడైతే వస్తావో నీ ద్వారా ఇంకొక వ్యక్తి నిన్ను చూసి మార్పు చెందే అవకాశం ఉంది. ఆమేన్ హల్లెలూయా. నీ ప్రవర్తన చూసి, నీ వేషధారణ చూసి, ఒకవేళ రోడ్డు అంటే నడుస్తున్నప్పుడు, ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నేను చాలా మంది చూస్తారు కాబట్టి ఆ ప్రవర్తన ద్వారా ఒక వ్యక్తి మారే అవకాశం ఉంది. నువ్వేమో లోకంలో ఎలాగుంటావు అలాగే ఉంటున్నావు, ఇక్కడ కూడా సేమ్ అలాగే వస్తాను. ఎవరు మారుతారు చెప్పండి? నన్ను చూసి, నా ప్రవర్తన చూసి ఒక వ్యక్తి మారారండి అన్నవాడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మరి ఒక వ్యక్తి మారాలంటే నువ్వు చూసే వ్యక్తికి నీ ప్రవర్తనలో మార్పు కలగాలి కదా, నువ్వు వేసుకుని అలంకరణలో మార్పు జరగాలి కదా. జరిగిందా? అందుకనే ప్రతిష్ఠిత ఆభరణాలు ప్రత్యేకంగా అలంకరించుకుని రమ్మన్నాడు ఆయన. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ స్పష్టంగా మాట్లాడుతాడు. ఆయనకి ఇష్టమైన అలంకరణ ధరించుకుని, హేగే అలంకరణ ధరించుకుని రాజు దగ్గరికి వెళ్ళింది కాబట్టి మిగతా స్త్రీల కన్నా రాజు కదా ఎవరి మీదకి వచ్చింది? ఎస్తేరు మీదకి వచ్చింది. ఎందుకని? దయ పుట్టాలి. దయ ఎలా పుడతాదంటే, దేవుడి దయ మనకి ఎప్పుడు వస్తుందంటే ఆ వాక్యంలో ఆయన చెప్పిన రీతిగా మనం ఎప్పుడైతే ప్రతిష్ఠితంగా అలంకరించుకుని వస్తామో అప్పుడు దయ పుడతాడు. అప్పుడు పరిశుద్ధాత్మని తాకుతాడు, నేను దర్శిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. మనలో మనమాట. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనము నార్మల్గా వచ్చామనుకమ్మా, మనసు కూడా ఏం చేస్తా తెలుసు? మనసు ఏంటో తెలుసు? మోసకరమైన మనసును చూసావా? అది సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం సైలెంట్గా వైట్ డ్రెస్ వేసుకొచ్చి ఆభరణాలు ఏం పెట్టుకోని మందిరంలో కూర్చోండి, మనసు కూడా సైలెంట్గానే ఉంటుంది. అసలు నేను ఏది కూర్చేది. అదే మీరు రంగురంగులు చీర కట్టి నువ్వు బంగారం వేసుకుని అన్నీ వేసుకుని రండి, ఈ మనసు అంటారు. ఏమో తెలుసా? చూడు నీ పక్కన చూడు పాత చీర కట్టుకొచ్చింది, ఆవిడకన్నా నువ్వు బాగా కట్టావు తెలుసా అని ఆడే కూర్చేస్తాడు. అప్పుడు నీ గుర్తు దగ్గర పొంగిపోయి జాగ్రత్తగా మూడో కంటే తెలియకోకుండా నీ చూపులు పక్క చూపులు వెళ్తాయి. నిజమే కదా? ఈరోజు నాకులాగా చీర ఎవరు కట్టరాలేదు కదా, నాకులాగా బంగారం ఎవరికి లేదు కదా అని నువ్వేం చేస్తావంటే ఉప్పొంగు
ఉప్పొంగిపోతావు, లోపల ఉప్పొంగిపోతావు. అంటే మందిరంలో కూర్చుంటావే కానీ నీ మోసకరమైన మనసు నిన్ను రెగ్గొట్టింది కాబట్టి నీ మనసు దేవుడి మీద లేకుండా ఎక్కడ పోయింది ఇప్పుడు? ఇంకా ప్రార్థన అయిన తర్వాత అయ్యేంత వరకు నీ మనసు నీ బట్టల మీదనో నీ బంగారం మీద ఇట్ల మీద ఉంటుంది. అవునంటారు కదంటారా? అవునన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. వాస్తవం కదా అది? కదా, మన బంగారం వేసుకున్నా మంచి బట్టలు వేసుకున్న రోజు ఫీలింగ్ వేరేలా ఉండదా? ఉండదా? అదే సందర్భంలో సాత్రం కూడా ఏం తెలుసా, ఇంకొకళ్ళు దొరుకుతాడు. ఆడేం తెలుసా, ఈ లోపల వీటి గురించి ఆలోచించుకుంటుంటే ఆడేమంటాడు తెలుసా, అబ్బా అమ్మా ఎంత బాగుందమ్మా, ఏ షూరేమమ్మా, ఏ బ్రదర్స్ అమ్మా అని ఆ ఏ షాప్లో కొనుక్కున్నామని అంటాడు. ఇంకా ఆడు అనగానే ఇంకా ఈ బుడగ ఇంకా వచ్చేది లావైపోతుంది. ఆమె హల్లెలూయా. ఇటువంటి జరిగితేనే మందిరంలో మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఏంటి? సొలొమోను అంటాడు, ఒకడు పట్టణాన్ని స్వాధీనపరుచుకున్న కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు అన్నాడు. అంటే ఏమి స్వాధీనపరచుకోవాలి మనం? మనస్సు. నా మనసు ఇక్కడే ఉందండి, దేవుడి మీదే ఉందన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. రెండు చేతులు పైకి చెప్పండి. ఆమె హల్లెలూయా. మీ మనసు ఎక్కడ ఉందమ్మా? ఉందా మీ అందరు? అంటే నేను అన్నానని చేతులెత్తారు మీరు. మీ మనసు వాక్యం మీద ఉందో లేకపోతే ఎక్కడ ఉందో నాకు ఆల్రెడీ తెలుసు. కాదు పేరెంట్ చెప్పకూడదు అంతే. ఆమె హల్లెలూయా. ఇప్పుడు మీ కళ్ళ ముందు నేను చూస్తున్నాను, మీరు ఎవరు వింటున్నారు, ఎవరైనా నిద్రపోతున్నారో, ఎంచక్క ఎవరు పిల్లలకి చూస్తున్నారు, ఎవరి కిందకి తల తీసుకుని ఏం చేస్తాను నేను చూడట్లేదా? అవునే కదా. అయితే వాక్యం అంటుంది ప్రతిష్ఠితంగా రావాలి. ఎందుకంటే తెలుసు మన దేవుడు ప్రత్యేకమైన వాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన పరిశుద్ధులైన దేవుడు అండి. ఆయన మహిమగల దేవుడు అండి. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన జయశీలుడు అండి. మన దేవుడికి ప్రత్యేకత ఉందండి. మనం ప్రత్యేకంగా బ్రతకాలి. ఆమేన్ హల్లెలూయా అని చెప్తూ చూడండి, అక్కడ 4వ వచనం అంటాడు, యెహోవా స్వరము బలము గలది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును, దూడల గంతులు వేయినట్లు ఆయన చెయ్యను, లెబానోనును సిరియోనును గురుపోత పిల్లల వల్ల గంతులు వేయినట్లు ఆయన చేయను. ఆమేన్ హల్లెలూయా. దేని పిల్లలారా, ఇక్కడ ఆయన సృష్టించిన సృష్టిలో ఉన్న ఆ చెట్లు గురించి మాట్లాడాడు ఆయన. అవి చాలా బలమైన చెట్లు అవి. ఎందుకంటే పూర్వకాలం దావీదు కాలంలో కానీ సొలొమోను మహారాజు కాలంలో కానీ వాళ్ళు ఉండే నగరానికి వాళ్ళు ఉండే ఇల్లుకి ఆ దేవదారు రాళ్ళు తెచ్చుకునే వాళ్ళు బలమైనవి అవన్నీ కూడాను. అయితే అవన్నీ కూడానంట ఆయన స్వరం ఉందంట, అవన్నీ బలహీనమైపోతాయంట. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే మన దేవుని స్వరము బలమైన స్వరం అండి ఆయన. అందుకని ప్రతిరోజు మనం చేసిన పని తెలుసా, లేచి లేవగానే ఆయన స్వరం మనం వినాలి. ఎవరి స్వరం? దేవుడి స్వరం మనం వినాలి. ఎలా వినాలి? నువ్వు లేచి లేవగానే ఆ ప్రశాంతమైన వాతావరణం. ఎప్పుడు 6 తర్వాత ఎప్పుడు లేవాలి మనం? చెప్పండి, ఎప్పుడు లేవాలి? చీకటి ఉండగానే లేవాలి. అంటే ఖచ్చితంగా 5ంటికి చీకటే ఉంటుంది. ఉండదా? 6 అవుతేనే కొంచెం వెలుగొస్తా తప్ప 5ంటికి చీకటి ఉంటుంది. అవును కదమ్మా? 5 లోపే లేవాలి. లేచి ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఇంకా నువ్వేది గుర్తు చేసుకోకుండా, ఏ సెల్ ఫోన్ ముట్టుకోకుండా, ఏ మెసేజ్లు చూడకోకుండా, ఎవరికి గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టకుండా, ఏం పెట్టుకోండి, లేచి ఇలాగ నువ్వు ఎవరితో గడపాలంటే నువ్వు దేవుడితో గడపాలి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఇంకా లాస్ట్కి పిల్లలంక కానీ భార్యంక కానీ భర్తంక కానీ ఎవరంకా చూడకూడదు. నువ్వు లేచి లేవగానే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రశాంతంగా ఆయన ప్రార్థన చేసుకుని, ఆయన స్తుతించి, ఆయన గణపరిచి ప్రార్థన చేసుకుని, నీకేం కావాలో అడిగి ఆ రోజు వాక్యం చదువుకో. ఉదయకాలం స్పష్టంగా నీతో మాట్లాడతాడు. ఆమేన్ హల్లెలూయా. మీరు గమనించారో లేదో కానీ ఖచ్చితంగా నేను స్టేటస్లో వాక్యం 5 లోపే ఉంటాను. 5 సాధారణంగా 5 దాటదు. మీరు గమనించే స్టేటస్లో ఖచ్చితంగా 5 రాదు, 5 లోపే పెడతాను నేను. ఎందుకని నా టైం టేబుల్ అలా ఉంటుంది రోజు. ఆమేన్ హల్లెలూయా. 5 లోపే స్టేటస్లో వాక్యం పెడతాను. అలాగని నా స్టేటస్లో వాక్యం తప్ప ఇంకేం పెట్టను, అసలు ఏం పెట్టను అసలు. ఎందుకో తెలుసా? మనిషిని ఆదరించేదంటే తెలుసా? వాక్యం. మనిషిని బలపరచేదని తెలుసా? వాక్యం. మనిషిని నడిపించే తెలుసా? వాక్యం. దేవుడండి. ఆమేన్ హల్లెలూయా.
నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా వేషధారణ నాయి పెట్టుకుంటే ఏం ఉపయోగం చెప్పండి ప్రజలకి? అవునంటారు కదంటారా? దేవుని స్తోత్రాలు చెప్పండి. మీరందరూ తల పైకి ఎత్తండి, ఎందుకంటే మీ స్టేటస్ అయిపోతే నాకు తెలుసు కాబట్టి మీరు తల తీసుకున్నారు. అవునా కదా? మీ మీ ఉద్దేశం మీది, మీ ఆలోచన మీది. నా ఆలోచన ఏంటంటే నా గురించి, నా పిల్లల గురించి, మా ఇంటి గురించి పెడితే ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరు రక్షణ పొందుకోడు, ఎవరికి ఆనందం రాదు. ఎందుకంటే నేను పెట్టాను అనుకోండి, ఉదాహరణకి నా పిల్ల ఫోటో పెట్టాను అనుకోండి, డ్రెస్ నచ్చింది అనుకోండి, నెక్స్ట్ నా పిల్లకి కానీ నీ పిల్లకి ఇంకా మంచి డ్రెస్ నువ్వు పెడతావు స్టేటస్, నీ పిల్ల దగ్గర నా పిల్ల దగ్గర చూడంటావు, అంతే కదా? నువ్వు చీరకట్టు మంచిగా చేసి అలా చూసుకున్నావు అనుకో, నీకన్నా బాగా అలంకరించుకుని నేను ఇంటి అతను ఫోటో పెట్టలేనా? మరి ఇదే కదా జరిగింది స్టేటస్లు ఇప్పుడు. అంటే మనుషులు ఏం చేస్తారంటే ఒకడికన్నా ఒకడు నేను ఎక్కువ, నేను ఇచ్చి, నేను అందంగా ఉన్నానని ఈ చూపించుకుంటారు. దీనివల్ల ప్రయోజనం ఏమని చెప్పండి? దేవుడు అంటాడు, నేను పై రూపం చూసే దేవుడును. మరి స్టేటస్లో అన్నింటిలో పెట్టేది పై రూపమే కదా అందరూ పెట్టేది, లోపల రూపమా? చెప్పండి ఇప్పుడు ఏ రూపమమ్మా? పై రూపమే కదా. మరి దేవుడు చూస్తాడు అది? దేవుడు చూడు కదండి. దేవుడు నేను దీవించాలి, ఆశీర్వదించాలంటే నువ్వు ఏది పెట్టాలని, నువ్వు దేవుడు మహిమపరచాలంటే నువ్వు ఉంటే అప్పుడు దేవుడు ఆశీర్వది నీకు వస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఈ మధ్యకాలంలో స్టేటస్ ఒకటి, ఇంకో ఇన్స్టాగ్రామ్లో ఒకటి, వాట్సాప్ ఒకటి కొన్నిట్లు పెట్టుకుని శోధన ఎక్కువ తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే సొలొమోను అంటాడు, అందము సౌందర్యం వ్యర్థం అంటాడు. నువ్వు స్టేటస్ అన్నీ పెట్టేస్తావు కదా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రస్తుత కాలం దేవుడికి మనుషుల దగ్గర దూరం అయిపోతున్నారు, లోకం దగ్గర అయిపోతున్నారు. ప్రస్తుత కాలం ఆడుకున్న ఆయుధాలు ఏంటంటే శరీరస, నేత్రస, జపడం. అవునా కదా? నీ నెంబర్లు ఎవరికైతే ఉన్నాయో నీవు పెట్టవు, అందంగా ఫోటో తెచ్చి పెట్టేవాడికి అందరికి వెళ్ళిపోతుంది. అయితే అక్కడ ఉన్న వ్యక్తి కనుక దురాత్మ కలిగి ఉన్నాడు అనుకో, ఏ ఆత్మ? దురాత్మ కలిగి ఉన్నాడు అనుకో, నువ్వు అందంగా నీట్గా తీసి ఫోటో పెట్టే కదా, వాడి స్క్రీన్ షాట్ తీసుకుని వాడు ఫోటో తీసుకుని ఆడి పర్సులో పెట్టుకుంటాడు. ఎందుకని? నువ్వు అందంగా పెట్టావు కదా, వాడికి నచ్చింది, ఆ ఫోటో పెట్టుకుని ఏలాడుతాడు. రోజు ఇంక నీ ఫోటో పెట్టుకుని వాడి కళ్ళకంటూ ఉంటాడు. ఎందుకని? ఆల్రెడీ వాడు ఎవరు కలిగి ఉన్నాడు? దురాత్మ కలిగి ఉన్నాడు. మీకు తెలిస్తే మీకు అంతే సులభం అన్నాడు మాట. అందమో నిన్ను మోసం చేసేది నీ అందమే. ఆమేన్, హల్లెలూయా. ఆ రహస్యం ఎవరికి తెలుదు? ఎవరికి తెలుదు? నేను నన్ను చూస్తాను నువ్వు అనుకుంటున్నా కానీ అవతల దురాత్మ. ఆమేన్, హల్లెలూయా. నేను పిల్లలారా, మనం చేసిన పని ఏంటంటే లేచి ఆయన స్వరం వినే పిల్లలుగా ఉండాలి. ఎంత మంచి దేవుడు తెలుసా? నువ్వు ప్రసాదం లేచిన స్తుతించి, ఆయన స్తుతులు చెల్లించి ప్రార్థన చేసుకుని ఆ వాక్యం చదువుకో. ఎంత తేటగా మాట్లాడతాడంటే ఆ రోజు నువ్వు ఏం చేయబోతున్నావో ఆ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రుచి సేవకుడిగా నేను అనుభవించాను కాబట్టి ఖచ్చితంగా తెల్లారిగానే మ్యాక్సిమం తెలిసిపోతాడు. అక్కడికి మా పిల్లలు అంటారు, నాన్న ఆ చీకటితో తెలిసిపోతావు నాన్న, తెల్లగట్లేదు తెలిసిపోతావు నాన్న. వాళ్ళకి తెలియదు ఆ రుచి. ఇంకా మీకు తెలదరా? ఆ టైంలో నేను లేచి దేవుడితో గడిపితేనే ఆ రోజంతా మనకు కావాల్సిన ఇస్తున్నాడమ్మ దేవుడు అని చెప్తాను. హల్లెలూయా. దేవుడికి నాశనం తెలుసా? నువ్వు ఎప్పుడైతే లేచి లేవుగా ఆయన స్వరం వింటావో, ఆయన స్తుతించగలుగుతావో, ఆయనతో నీ స్వరం ఆయన స్వరంతో కలుపుతావో, ఆ రోజు నీకు కావాల్సినన్ని దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన స్వరము బలమైన స్వరం అండి. ఆమేన్, హల్లెలూయా. మరి ఎందుకని అని అంటే ఆ సృష్టిని చేసిన దేవుడు మనల్ని కూడా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరమో తెలుసండి. చూడండి ఒకసారి వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన 100వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. కీర్తన 100వ కీర్తన 3వ వచనం. మనము ఆయన వారము. మనం ఎవరమంటండి? మనం ఎవరమంటండి? దేవుని ప్రజలు. మనం దేవుని స్తోత్రాలు చెప్పండి. మనం ఎవరం తల్లి? దేవుని ప్రజలమండి. హల్లెలూయా. 2 మనం చూసినట్లయితే అపోస్తలుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి జ్ఞాత సేవకులను ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులను, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను. దేవుని సొత్తైన ప్రజలు మనం. ఆమేన్, హల్లెలూయా. ఇందాకేమన్నాడు కీర్తనలోను? దేవుని ప్రజలు. ఇక్కడేమన్నాడు? దేవుని సొత్తైన ప్రజలు. మనం ఎవరి సొత్తు అంటండి? చెప్పండి, ఎవరి సొత్తు? దేవుడి సొత్తు అండి మనం. ఆమేన్, హల్లెలూయా. 3 మనం చూసినట్టు అక్కడ ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం.
అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంపునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఆమేన్ హల్లెలూయా. మనం ఎవరమంటండి? గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన పిల్లలం. హల్లెలూయా. చూసారా, మన సామాన్య పిల్లలం కాదండి, మన దేవుడి ప్రజలమండి, దేవుడి సొత్తైన ప్రజలమండి. గొర్రె పిల్ల వంటి పరిశుద్ధమైన రక్తం చేత విమోచింపబడిన వారమండి. ఆమేన్ హల్లెలూయా. మరి అటువంటి పిల్లలకి ఆయన మేలు చేయక మాట్లాడతారా? అమ్మా, మనం ఆయన సొత్తైన మనం చేయక మాండాయినా. చూడండి, అక్కడ 29 కీర్తనలు వచ్చేవారు అంటాడు కదా, ఏమని? యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. దేవుడు మనకి ఏమిస్తాడంటండి? బలం ఇస్తాడంటండి. ఎప్పుడు? ఈరోజు ఎవరి రోజు? దేవుడి రోజు కదా. మరి ఇప్పుడు మనం అందరం వచ్చామనుకోండి, ఏమో మనం ఏ బలహీనత ఉందో మనలోనూ. ఏ బలహీనత ఉంది? నేను నైనా తింటాకు తినలేదు, నైనా ఆరోగ్యం లేదు, నైనా పరిస్థితి బాగోలేదు, ఏమో రకరకాల చింతలు బలహీనత మనం వచ్చామనుకోండి, మన దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బలపరుస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అంతే. మందిరానికి ఎందుకు రావాలంటే ఆయన ప్రజలు కాబట్టి మనకు కావాల్సిన దేవుడు ఇస్తాడండి. ముందు బలంతో నింపుతాడు ఆయన. దేంతో నింపుతాడు ఆయన? హల్లెలూయా. అదే నువ్వు ఉన్న సమస్యలు బాగా కష్టపడి మనుషుల దగ్గరికి వెళ్ళామనుకోండి, నీకున్న బలాన్ని తీసేస్తారు ముందాడు. అవునంటారు కాదంటారా? దేవుడి దగ్గరికి ఎందుకు రావాలంటే దేవుడు మనకి బలాన్ని ఇచ్చే దేవుడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఎవరండి? ఆయన బలం ఇచ్చే దేవుడైనా నేను బలపరుస్తాడండి. ఆమేన్ హల్లెలూయా అని చెప్తే కింద అంటాడు అక్కడ ఆయన, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. దేవుడు ఏమిస్తాడంటండి? సమాధానం ఇస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. మరి దేవుడి దగ్గర ఎందుకు రావాలి ఈరోజు మనం? సమాధానం ఇస్తాడు అంటే ప్రశాంతమైన వాతావరణం ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు వాతావరణం ఎలాగో చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది? అది రోజు ఎండ వచ్చేసింది, ఈరోజు ఎండ రాలేదు. ఎందుకని పొద్దున కొంచెం వర్షం వచ్చింది కదమ్మా, వాతావరణం మబ్బుగా ఉంది. అందుకని అవి ఎండ ఆపింది కాబట్టి మబ్బు అడ్డొచ్చింది కాబట్టి ప్రశాంతంగా చల్లటి గాలిలో ప్రశాంతంగా ఉంది. అవును కదా? అదే కనుక పొద్దుటే వర్షం రాలేదనుకోండి, మబ్బు రాలేదనుకోండి, ఇప్పుడు మనకి ఏమొచ్చింది? నిన్నలాగానే ఎండ వచ్చింది, ఎండ గట్టిగా ఉంటుంది. అప్పుడు మీరేం చేస్తారు? వెంటనే పడవకున్న తెర తెలిసినట్టు తెరపైకి లేపుతారు. కరెంటు పోయిందనుకోండి, ఇంకా చెప్పవలసింది మన పరిస్థితి. అవునంటారు కాదంటారా? అంతేనా? దేవుడు మంచి దేవుడు ఏం చేశాడంటే మంచి వాతావరణం మనకు అనుగ్రహించాడు. అవునంటారు కాదంటారా? ఇప్పుడు సమాధానంగా సంతోషంగా ఎంచక మీకు ఏ బాధ లేకుండా ప్రశాంతమైన వాతావరణం దేవుడు ఇచ్చాడు. అవునంటారు కదండి? అంటే మందిరంకి వచ్చిన తర్వాత మన ఇంటికాడ పరిస్థితి ఎవరికి తెలియదండి. ఇంట్లో ఏం జరుగుతుందో, ఎంత కష్టపడుతున్నామో, ఎంత నలిగిపోతున్నామో, మన బాధ ఏందో ఎవరికి తెలియదండి. అయితే ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కాబట్టి ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను బలపరిచి నీకు సమాధానం ఇచ్చి పంపుతాడు ఆయన. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే నీకు వస్తున్న కష్టాలు, బాధలు, శోధనలు ఎలా జయించాలో, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నీకు మార్గం చూపిస్తాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. మార్గం చూపించడమే కాదు కానీ ఆయన ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? ఆశీర్వదించే దేవుడు అండి. అందుకని వాక్యం అంటుంది, మనుషుల సహాయము వ్యర్థము, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. అందుకని ఖచ్చితంగా మందిరానికి ఎందుకు రావాలి? ఆయన ప్రజలు కాబట్టి, ఆయన సొంతైన ప్రజలు కాబట్టి ఇక్కడికి వస్తే ఆ తండ్రి ఏం చేస్తాడంటే నిన్ను బలపరిచి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మరి ఇప్పుడు వరకు పరిశుద్ధాత్మ స్పష్టంగా నీతో మాట్లాడాడు కదా. మరి దేవుడిని, ఆయన మహిమ గల నామాన్ని, ప్రభావం గల నామాన్ని స్తుతిస్తున్నావా? మరి కనపరుస్తున్నావా? ఆయన స్వరం వింటున్నావా నువ్వు? ఆమేన్ హల్లెలూయా. రోజు ఆయన పాదం దగ్గర కూర్చోండి, ఆయన దగ్గర కాసేపు కూర్చొని మీరు మాట్లాడితే మీకు ఎంత బలం వస్తుందో తెలుసండి. ఆమేన్ హల్లెలూయా. నేను పిల్లలారా, అందుకనే ప్రతిరోజు మనం చేసిన పని ఏంటంటే ఆయన స్వరం వినాలి. ఎవరి స్వరం? ఎవరి స్వరం? ఆయన దగ్గర కూర్చుంటే ఆయన స్తుతిస్తే నీతో మాట్లాడతాడు, వాక్యం చదివితే ఆయన నీతో మాట్లాడతాడు, ఆయనతో సహవాసం చేస్తే నీకు ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా నీతో మాట్లాడతాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. అంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నామండి. ఒకవేళ ఇప్పటి వరకు నీకు అలవాటు లేకపోతే ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. ఎవరితో మాట్లాడడానికి? నువ్వు దేవుడితో సహవాసం చేస్తే ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన మంచి దేవుడు ఆయన.
హల్లెలూయా. అంతేనే దావీదు దేవుడి గురించి రుచి చూస్తాడు కాబట్టి ప్రతిరోజు ఆయన గొర్రెలు మేపుకున్నప్పుడే కాదు కానీ రాజు అయిన తర్వాత కూడా రోజుకి 7 సార్లు స్తుతించేవాడు, మార్లు ప్రార్థన చేసేవాడు, మార్లు ధ్యానం చేసుకునేవాడు ఆయన. కారణం ఏంటో తెలుసా? దేవుడు రుచి చూస్తాడు. మరి నువ్వు చూస్తావు దేవుడు రుచి? నువ్వు దేవుడితో సహవాసం చెయ్యాలి కానీ మీకు కావలసిన అన్ని మీ ఇంట్లోకి రప్పిస్తాడు ఆయన. ఎవరమ్మా? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దావీదులాగా ఆయన బలమైన దేవుడిని గుర్తించి నువ్వు చేసిన పని ఏంటంటే ఆయనతో సహవాసం చేయి. ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నిన్ను బలముతో నింపుతాడు. ఇంకా నీ జీవితమే మారిపోతాడు, నీ కుటుంబ పరిస్థితి మారిపోతుంది, నీ సంఘ పరిస్థితి మారిపోతుంది. ఎందుకంటే ఆయన స్వరము బలమైన స్వరం. ఆమేన్, హల్లెలూయా. అటువంటి కృపణ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.